యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తురాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన దివ్యవాక్కు ధ్యానాంశము, యేసు మాటలు ఈ రోజులలో నెరవేరుతున్నాయా? వాక్యంలోకి వెళ్ళే ముందు, ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి, లేక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నేను ఇల్లు కట్టుకోబోతున్నాను, ఒక 6 నెలల్లో ఆ ఇల్లు పూర్తి అవుతుంది అని అంటాడు అనుకోండి. మరొక వ్యక్తి అతనికి సమాధానంగా, 6 నెలలు ఎందుకు బాబు, 4 నెలల్లోనే మీ ఇల్లు పూర్తవుతుందిలేండి అని అంటాడు. ఒకవేళ ఆ ఇల్లు 4 నెలల్లోనే కట్టడం పూర్తి అయితే, ఆ వ్యక్తితో చెప్పిన ఈ ఇల్లు గల వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను 6 నెలలు పడుతుంది అనుకున్నాను, కానీ 4 నెలల్లోనే అయిపోయింది, కానీ ఆ వ్యక్తి చెప్పింది మాత్రం చాలా కరెక్ట్గా చెప్పాడు, ఖచ్చితంగా 4 నెలల్లో అయిపోద్దన్నాడు, నిజంగానే అలాగే అయిపోయిందని. అంటే జరగబోయే విషయాన్ని 6 నెలలు ఎందుకు పడుతుంది, 4 నెలలు అన్నప్పుడు ఎంత ఖచ్చితంగా ఈ వ్యక్తి ఆ వ్యక్తిని నమ్ముతున్నాడో మనము చూస్తాము. ప్రియ స్నేహితులారా, అంటే యుగాలకు ముందు, సంవత్సరాలకు ముందు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లిఖించబడిన విషయాలు, జరిగినవి, జరుగుతున్నవి, ఇంకా జరగబోయే విషయాలు కూడా ఈ బైబిల్లో మనము చూస్తున్నాము. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. మనము ఈ విషయాన్ని చూస్తే, యేసు ప్రభు జననమునకు ముందే, కొన్ని సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ఈ మాట పలుకుతున్నాడు. ప్రియ స్నేహితులారా, బైబిల్లో వ్రాయబడి ఉన్న సత్యం నెరవేరిందా లేదా? అయితే మనం చూస్తున్నాం అదే విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాము. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం, ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఏం సంభవించింది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఒక కన్య ద్వారా జన్మించాడు, ఇది జరిగింది అని ఇక్కడ చెప్పబడి ఉంది. అలాగే మనము మీకా గ్రంథం చూస్తే 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశము పురాతన కాలమునకు చెందినది. ఇజ్రాయేలీల పాలకుడు నీ నుండే ఉద్భవించును. దేని నుండి? బెత్లెహేము నుండి. అనగా ప్రాంతము గురించి ఇక్కడ మీకా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అంటే సంవత్సరాల పూర్వమే రాయబడి ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు పలికినది పలికినట్లుగా యేసుప్రభు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జన్మించాడు అని అంటే బెత్లెహేము నగరంలో జన్మించాడు. అదే మనం ఇక్కడ చూస్తే, మనము అదే విషయాన్ని మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, యూదయా సీమయందలి బెత్లెహేమ, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఏలయన నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. చూసారా, మీకా ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరడము ఇక్కడ రాయబడము మనం చూస్తున్నాం ప్రియ స్నేహితులారా.
అలాగే మనము ఇంకా దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 24, 27 వరకు మనం చూసినట్లయితే, ఇంకా ద్వితీయోపదేశ కాండంలో, అలాగే యెహెజ్కేలు గ్రంథంలో, హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా చాలా చాలా విషయాలు యేసు ప్రభు యొక్క రాకడను గురించి తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు మీరందరూ అంటారు, మరి యేసు ప్రభు రాకడ గురించి ప్రవక్తలు చెప్పారు, మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు అని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్తున్నారండి? ఇప్పుడు మేము పునరుత్థానం మహిమలో, మేము పునరుత్థానం ప్రభువును గురించి మేము ఆలోచన చేసుకుంటూ పండగ జరుపుకున్నాము, ఈ విషయాలన్నీ మాకెందుకు అంటున్నారేమో ప్రియ స్నేహితులారా. ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, సంవత్సరాలకు ముందే రాయబడిన ఈ యొక్క విషయాలు యేసుక్రీస్తు జీవితంలో జరిగి ఉన్నవి. అయితే యేసు ప్రభు జీవితంలో, తన మినిస్ట్రీలో, తన యొక్క పరిచర్యలో మాట్లాడిన మాటలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అవన్నీ జరుగుతున్నాయి. మరి యేసు ప్రభు మాటలు నెరవేరాయా అనంటే మనం చూస్తాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మీరు యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు. సరే, ఈ విషయాలు ఇక్కడ శ్రమలు, హింసలు అనే ఈ సైడ్ హెడ్డింగ్, శ్రమలు, హింసలు. అయితే దీనికి ముందుగా ఎందుకు ప్రభువు ఈ విషయాలు చెప్తున్నారు అనంటే, ప్రభువు రాబో విషయాలను గురించి చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో మీరు ఈ దేవాలయాన్ని చూస్తున్నారు కదా, ఇది వీటన్నింటిని మీరు చూస్తున్నారు కదా, ఇది రాతిపై రాయి నిలవకుండా పడగొట్టబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేము దేవాలయాన్ని చూపెడుతూ యేసుప్రభు చెప్తున్నారు, ఇది రాతి మీద రాయి నిలువని కాలం వస్తుంది అని అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభు నువ్వు ఇవన్నీ చెప్తున్నావు, ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? ప్రభు ఇంకొక మాట చెప్తున్నారు, ఇదిగో రాతి మీద రాతి నిలువని కాలం వచ్చును, మనుష్య కుమారుడు అనేక శ్రమల పాలయ్యి చనిపోయి మరణించి 3వ నాడు ఉత్థానమై లేచి మళ్ళీ పరలోకమునకు ఎత్తబడి తిరిగి సకల దూతల సమేతముగా తిరిగి వచ్చును అంటే 2వ రాకడ గురించి ప్రభు చెప్పినప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ప్రభు మరి నీ రాకకు లోకాంతమునకు సూచన ఏమి? మరి ఎట్లా మేము తెలుసుకోవాలి ప్రభువా? మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మరి మేము ఎలా తెలుసుకోవాలి? నీ రాకడ ఉంది, నువ్వు మళ్ళీ 2వ రాకడలో వస్తున్నావని మేము ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు ప్రభువు సమాధానం చెప్తున్నారు, ఇదిగో ఎవ్వరు మిమ్మలను మోసగింపకుండా ఉండునట్లు మెలకువతో ఉండు. యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు మీరు విందురు, కానీ కలవరపడవలదు. ఇప్పుడు చూస్తున్నామండి, మొన్న లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం కూడా మనము యుద్ధాల గురించి విన్నాము. ఉక్రెయిన్, రష్యా అలా ప్రదేశాల గురించి విన్నాం. అలాగే ఇప్పుడు మనం వింటున్నాము భారతదేశము, పాకిస్తాను, ఇలా చాలా యుద్ధాలు జరగబోతున్నాయి, అక్కడ యుద్ధం జరగబోతుందంట అని వింటున్నాం. ఇక్కడేం రాయబడి ఉంది? మీరు యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు. ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతం రాదు. ప్రియ స్నేహితులారా, వింటున్నాము, ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడో జరుగుతున్నాయని మనం వింటున్నాం. రేపు మన దగ్గరకు వస్తే యుద్ధము మనం ఏం చేస్తామో తెలియదు. కానీ ప్రియ స్నేహితులారా, దేవుడు క్లియర్గా, దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇదిగో యుద్ధాల గురించి వింటున్నాం కదా. మరి ఇది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు అని 100కి 100 మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. ప్రభువు చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతున్నాయి ఈ రోజుల్లో. మొట్టమొదటిది. రెండవది, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యంపై దాడి చేయును. ఇప్పుడు చూస్తున్నాము, ఇంతకుముందు రోజుల్లో ఏదైనా ఒక కొట్లాటనో లేకపోతే ఒక కలహమో, ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే సర్ది చెప్పుకొని కుటుంబ సభ్యులు కూడా, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు ఎవరైతే ఏంది, ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క సమస్యను సద్దుమణిగేటట్లు ప్రయత్నించేవాళ్ళు. ఈ సమస్య సద్దుమణగడానికి అబద్ధాలు కూడా ఆడేవాళ్ళు. లేదు వాళ్ళు అట్లా అనుకోలేదు, నిజంగా చాలా వాళ్ళు మంచోళ్ళు అంటూ మధ్యవర్తులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి
వాళ్ళ కుటుంబాలని కలిపేవాళ్ళు, కుటుంబంలో ఏ సమస్యనైనా ఇలాగే పరిష్కారం చేసేలా వాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు కుటుంబాల్లో ఏదైనా చిన్న కలకలం రేగితే, చిన్న సమస్య తల ఎత్తితే అది చిలికి గాలివానయి పటాపంచలు ఎక్కడికక్కడ కుటుంబాలు విచ్ఛిన్నం కావడం మనం చూస్తున్నాం ప్రియ స్నేహితులు. ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యం మరి ఒక రాజ్యంపై దాడి చేయను. ఇంతకు ముందు రోజుల్లో అసలు ఏ కులం ఏ మతం అని అసలు తెలిసేది కాదు. ఈ రోజుల్లో మీదే కులం అండి, మీరే మతం అండి, ఇలాంటి మాటలు ఎక్కువసార్లు మనం వినడం చూస్తూ ఉన్నాము ప్రియ స్నేహితులారా. ప్రభు చెప్తున్నాడు, అనేక ప్రదేశములందు కరువులు భూకంపములు వచ్చును. కరువులు వచ్చాయి కదండి. ఎంతమంది కరోనా సమయంలో ఆహారం లేక ఎంతమంది అల్లాడిపోయారు. ఎంతమంది ధనికులు పేదవారిగా రోడ్డున పడ్డారు. భూకంపాలు మొన్న రీసెంట్గా ఒక 3 months బ్యాక్. ఇదన్నీ ఎవరు చెప్తున్నారండి? మళ్ళీ నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను మీకు అందరికీ. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో కరువులు భూకంపములు వస్తున్నాయి కదండి. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. పదకొండవ వచనంలో చూద్దాం. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఎందరినో మోసగింతురు. ఎందుకంటే విన్యాసాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, ఇంకొకటి చెప్తారు. వాళ్ళు చెప్పింది జరగగానే వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే దుష్టత్వము ఇంకా ఇంతగా విస్తరిల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును. ఎవరి ప్రేమ చల్లారుతుందంటే, ఎంత మంచి చేసినా నాకు ఎదురయ్యేది చెడే, కాబట్టి ఇంకా నేను మంచి చేయను అని నీతిమంతులైతేనేమి, మంచివారు అనుకుంటున్న వారైతేనేమి, వాళ్ళు కూడా వారి ప్రేమ చల్లారిపోతుందంట. కానీ ప్రభువు చెప్తున్నారు ఇంకొక విషయము. ఆ జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుదురు. జరిగిందండి? జరిగింది. నా నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషింతురు. ఆ రోజులలో అనేకులు పతనమగుదురు, ఒకరినొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటే, టెక్నాలజీ పెరిగిపోయింది, వస్తువులు మనకు అందుబాటులోకి వచ్చేసాయి, మనకు ఆహారం ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లుంది, మరి అన్నీ మన చేతుల్లో ఉన్నవి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి ఎలాంటి సమస్య లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఒక్క చిన్న విషయం కాగానే అది చాలా పెద్దగా చేసేస్తున్నాం. ఎందుకంటే నన్ను ఇంకొకరు ఏ మాట అనకూడదు, ఒకరికొకరు ద్వేషించుకుంటారు. సరే అమ్మా, ద్వేషించుకోవద్దమ్మా, ఇగో ఇట్లా జరిగిందేదో జరిగిపోయింది, మోసగించుకుంటున్నారు. అది జరిగిందేదో అయిపోయింది, ఆ మోసాన్ని మీరు ఇదిగో ఈ విధంగా జయించండి, ఇగో యేసు ప్రభు ఈ మాటలు చెప్పారు అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దైవ భయం లేని ఒకలాంటి ఒక స్థితికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. అంటే మోసం చేస్తూనే నేను మోసం చేయడం లేదు, నేను చేసింది రైటే. అంటే నేను మోసం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక వ్యాపారిని అనుకుందాం, ఒక పూల వ్యాపారినో, లేకపోతే ఒక వెజిటబుల్స్ వ్యాపారినో, లేకపోతే పండ్ల వ్యాపారినో అనుకుందాం, పండ్లు అమ్ముకునే వ్యాపారిని అనుకుందాం. ఏం చేస్తున్నామంటే, ముందే ఏదో సంథింగ్ మనము ఆ త్రాసుకి ఏదో ఎక్కువ పెట్టేస్తాం, ఇటు అవి తక్కువ దూకాలి కాబట్టి ఒక సైడ్ ఏదో ఒకటి పెట్టేయడము. మనము కొనుక్కున్న పండ్లు కానీ కూరగాయలు కానీ ఏదన్నా మనం వాళ్ళ ముందు కొనుక్కున్నప్పుడు అరకిలో దూకుతాయి, కేజీ దూకుతాయి. ఇంటికి పోయి మనం చెప్పినప్పుడు ఈ అరకిలో ఉంటాయా, కేజీ ఉంటాయా అని భర్త తీసుకపోతే భార్య ప్రశ్నించడము, భార్య తీసుకపోతే భర్త ప్రశ్నించడము, పిల్లలు తీసుకపోతే మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని తల్లిదండ్రులు అనడము, ఇది మనం చూస్తున్నాం. అంటే మోసానికి
ఎలాంటి హద్దు అదుపు లేకుండా ఉంది ఈ రోజుల్లో ప్రియ స్నేహితులారా. అయితే ప్రభు చెప్తున్నారు, ఒకరినొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎంత సంతోషంగా ఉండేయో, ఒక్క సమస్య వస్తే అందరూ కలిసి. ఈ రోజుల్లో ఒక్కచోట అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, మంచి వాళ్ళ ప్రేమ కూడా చల్లారిపోతుంది. ఎందుకు నేను మంచి చేసి ఇంత మాటలు పడడము, ఎందుకు నేను మంచి చేసి ఈ విధంగా నేను శిక్షించబడము, మంచి చేయకుండా ఉండిపోతే అయిపోద్ది కదా అన్నట్లు చాలామంది యొక్క ప్రేమ చల్లారిపోతుంది ప్రియ స్నేహితులారా. కానీ ఖచ్చితమైనది ఏంది, ఈ లోకంలో నిలిచి ఉన్నది, నీతో నాతో వచ్చేది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క క్షమ, యేసుక్రీస్తు యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండాలి అనంటే మనము విశ్వసించాలి. ఏం విశ్వసించాలి అనంటే ఈ లోకంలో జరుగుతుందంతా కూడా ఎలా జరుగుతుంది అంటే యేసుక్రీస్తు అక్కడ చెప్పారు, ఇలా జరుగుతుంది నా రాకడ. ఇప్పుడు అయిపోయిందండి అంతం. ఒక 40 సంవత్సరాల ముందు, అంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఇన్ని బస్సులు, అసలు ఈ ట్రైన్స్ ఇన్ని బస్సులు ఉండేవి కావు. అంతా ఈ బిల్డింగులు అయితే అస్సలు లేవు. 40 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు బిల్డింగులు లేవు, మొత్తము ఎర్రని రోడ్లు కనపడేవి. అక్కడక్కడ మెయిన్ పార్ట్స్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఉండేవి, కానీ మోస్ట్లీ అన్ని ఏరియాల్లో కూడా చిన్న చిన్న రోడ్లు, అట్లా అభివృద్ధి కానీ స్థలాలే ఉండేవి, చిన్న చిన్న ఇండ్లు ఉండేవి. అసలు బిల్డింగులు అంటే చాలా తక్కువ. బిల్డింగులు అంటే అప్పుడప్పుడే ఒకటో రెండో బిల్డింగులు చూసి అబ్బా ఇది ఎంత పెద్దగా ఉంది బిల్డింగ్ అనుకునే వాళ్ళం. అది నార్మల్ బిల్డింగే చూసి. ఈరోజు చూస్తే ఇది భారతదేశమేనా అన్నట్లు డెవలప్ అయింది. ఎక్కడ చూసినా, ఏ ఒక్క సిటీ చూసినా కూడా. ప్రియ స్నేహితులారా, ఇంత అభివృద్ధి సాధించాం మనం, కానీ ఎలా అభివృద్ధి సాధిస్తున్నామో విశ్వాసం కూడా అలాగే కుంటుపడుతూ ఉంది. దేవుణ్ణి మరచే యొక్క తత్వము అలవడిపోతుంది. ఇలా చూశారు, ప్రభువు చెప్తున్నారు 13వ వచనంలో, కట్టకడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణం పొందగలడు. రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును, అప్పుడు అంతం వచ్చును. ఎప్పుడు అంతం వస్తుంది? మనం భూకంపాల గురించి విన్నప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు, ఒకరి జాతి ఇంకొక జాతిపై దాడి చేసినప్పుడు కాదు. కానీ అంతం ఎప్పుడు వస్తుందంటే సువార్త, ఇదిగో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, ఇదిగో దేవుడు ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి దేవునికి భయపడి బ్రతకండి అని సువార్త మీకు ప్రబోధింపబడుతుంది. అయితే సర్వజాతులకు సాక్ష్యముగా సువార్త ప్రకటింపబడాలి. ఆ సువార్త ప్రకటింపులో అనేక మంది ప్రాణాలు కోల్పోయేది ఉంది. చూడండి, ప్రభువు చెప్పిన మాట ఈరోజు నెరవేరుతుంది. విన్నా చూసినా మనము అనుభవంలోనికి తెచ్చుకుంటున్నా కూడా ఇంకా యేసు ప్రభు యొక్క మాటలు మనం విననట్లయితే, దేవుని యొక్క అడుగుజాడలలో పవిత్రతలో మనం నడవనట్లయితే, నిజంగా అన్నీ ఉండి కూడా మనము అన్నీ కోల్పోయిన వారిగా దేవుని ముందు కూడా నిలబడలేని పరిస్థితిలో మనం ఉండే భయంకరమైన విషయాన్ని మనము చూడవలసి ఉంటుంది ప్రియ స్నేహితులారా. కాబట్టి యేసుక్రీస్తు మాటలు యెషయా ప్రవక్త చెప్పినట్టు, మీకా ప్రవక్త చెప్పినట్లు, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నట్లు, హోషేయ ప్రవక్త చెప్పినట్లు, వీళ్ళందరూ చెప్పినట్లు ఎలా యేసుప్రభు రాకడ జరిగిందో, ఈ రోజుల్లో యేసుప్రభు పరిచర్యలో చెప్పిన విషయాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. యుద్ధాల గురించి వింటున్నారంటే యేసుప్రభు మాట నెరవేరింది. కరువు కాటకాలు యేసుప్రభు మాట నెరవేరింది. కుటుంబంలో కలహాలు యేసుప్రభు మాట నెరవేరింది. అనేకుల ప్రేమ చల్లారుతుంది, యేసుప్రభు మాట నెరవేరింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ప్రభువుని ప్రతిరోజు మనం ప్రార్థించుకోవాలి. ఇదిగో ప్రభు, నాకు నీ వెలుగును ప్రసాదించండి, నీ వాక్య వెలుగులో నేను నడిచే భాగ్యాన్ని దయచేయండి అని మనము ప్రార్థన చేసుకోవాలి. మన ఆత్మలు చివరి వరకు నిలకడగా ఉంచుకొని రక్షణలో ఉండేటట్లు మనము ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది. ఈ దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. ప్రభు, ఈ జీవితంలో మేము జీవించుచుండగా ప్రభువా, నీవు చెప్పిన ప్రతి మాట ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నవి ప్రభు. నీ మాటల నెరవేర్పు తండ్రి మాకు జ్ఞానమునిచ్చినట్లు దీవించండి తండ్రి. క్షణికమైన లోకంలో బ్రతుకుచుండగా ప్రభువ, నీ కృపను నీ ప్రేమను మాకు తోడుగా ఇవ్వండి తండ్రి. ఈ యొక్క టెక్నాలజీతో ప్రభు, లోకము ఎటు వెళ్తుందో కూడా ఉన్న సమయంలో తండ్రి ప్రభు, నీ కృపను ప్రతి ఒక్కరిపై కుమ్మరించవలనని కోరుచున్నాం తండ్రి. ప్రభు, మిమ్మల్ని ప్రాధేయపడగడుచున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభువ. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి కలహాన్ని, సమస్యను ప్రభువ నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. అంతకంటే మిన్నగా ప్రభువ, చివరి వరకు నిలచి సహించిన వాడే రక్షణ పొందునని నీ వాక్యం ప్రభువ. మేము చివరి వరకు తండ్రి నిన్ను ప్రేమించి పూజించి ప్రభు విశ్వసించి మా విశ్వాసము నీ ముందు నిలబడేటట్లు చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని తండ్రి నీ రాజ్యంలో మేము చేరు వరకు కూడా ప్రభు జాగరూకతతో నీకు భయపడి జీవించినట్లు ఆశీర్వదించుమని నజరేయుడా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో మన ధ్యానాంశము యేసు ప్రభు మన ప్రార్థన తప్పక వింటాడు.